ఒక వార్తని వార్తగా రాసినప్పుడు దాని పట్ల గౌరవం ఉంటుంది. ఆ వార్తని వక్రీకరించినప్పుడే ప్రజలకు విరక్తి కలుగుతుంది. రోజు ఉదయపు విషగుళికతో వార్తల్ని ఆరంభిస్తున్నటువంటి ఈనాడు చెరువుల్ని చెరిపేస్తున్నారు అని రాసింది. నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఏ చెరువులు తవ్వేశారు, ఎవరు మింగేశారు వైసీపీ వాళ్ళు అనేది రాస్తున్నారేమో. కానీ ఆ తర్వాత వివరణ చూస్తే 4 చినుకులు పడితే చాలు జగన్ సర్కార్ ఏర్పడిలో నగరాలు ఏర్లవుతున్నాయి. అంటే చంద్రబాబు టైంలో రోడ్ల మీద నీళ్లు నిలబడలేదా? బెజవాడ, గుంటూరు, అసలు ఏ ఊర్లో నీళ్లు నిలబడవు? నెల్లూరులో నీళ్లు నిలబడట్లేదా? అయితే కాలనీలు నీట మునుగుతున్నాయి. కాలనీల్లో నీళ్ళు ఎందుకు నిలబడుతున్నాయి? ఇంకోటి, పల్లెలు గొల్లుమంటున్నాయి, చెరువుల్లో కబ్జాల ఫలితం ఏది? మరి సిటీల్లో చెరువులు ఎక్కడి నుంచి పోయినాయి? ఇక్కడ ప్రాక్టికల్ విషయం ఏంటి? డ్రైనేజ్ సిస్టమ్ అన్నటువంటిది భారీగా ఏదో 30-40 ఏళ్ల క్రితం అప్గ్రేడ్ చేసినట్టున్నారు. అది 70-80 ఏళ్ల క్రితాన్ని, ఆ తర్వాత 30-40 ఏళ్ల క్రితం కొన్ని చోట్ల చేశారు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే 100 ఇళ్ల కోసం కట్టిన డ్రైనేజ్ ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు, షాపులు, షాపింగ్ మాల్స్ ఇట్లాంటివన్నీ వచ్చేటప్పటికి అవి 1000 అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ పెరగలేదు. దానికి తోడు ఇదివరకటి రోజుల్లో రోడ్డులో సిమెంట్ రోడ్డు అయినా తార్ రోడ్డు అయినా మధ్యలో నుంచి ఉండేది, అటు ఇటు మట్టి ఉండేది, నీళ్లు కాస్త ఇంకడానికి అవకాశం ఉండేది. తర్వాత ఇప్పుడు ఓవరాల్ కంప్లీట్ కాంక్రీట్ చేసేస్తున్నాం. నీళ్ళని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలని పెడుతున్నాం. ఈ అండర్ గ్రౌండ్ ఇదివరకేంటి పక్కన ఈ కాలువలు ఉండే, సైడ్ డ్రైనేజీలు ఉండే, అవి నిండిపోయి రోడ్లు పాడైపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టాక నీళ్లు రోడ్డు మీద ఆగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి మధ్యలో కొన్ని బెజ్జాలు పెట్టుంటారు. కానీ ఆ బెజ్జాలన్నీ మట్టితో పూడుకుపోతాయి. ఈ నీళ్ళన్నీ రోడ్డు మీద నిలబడిపోతాయి. రెండోది, వెళ్ళడానికి దారి ఉండదు. ఇది డ్రైనేజీ వ్యవస్థ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి లోపం. ఇంజనీరింగ్ సెక్షన్ అనేవాళ్ళు జస్ట్ పని ఏంటంటే పైన మట్టి పోయడం, కాస్త ఇసుక పోయడం తప్పించి ఏమీ చేయనియట్లేదు వాళ్ళని. కాంట్రాక్టర్లు రోడ్లు పిచ్చగా తయారు చేస్తున్నారు. ఒక కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ ప్రపోజల్ రాయొచ్చు, ఈనాడు రాసి ఇదిగో ఇందుకు నిండిపోతున్నాయి అని రాస్తే బాగుంటుంది. కానీ దాన్ని తీసుకొచ్చేసి చెరువులు ఎక్కడో ముంచేస్తున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు, రోడ్లన్నీ కూడా నిండిపోతున్నాయి అంటే జగన్ వచ్చాకే రోడ్ల మీద నీళ్లు నిలబడుతున్నాయి, చంద్రబాబు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్ళు ఏమీ ఉండవు అని రాసుకొస్తే జనం నమ్ముతారా నమ్మరా అనే కంటే కూడా నమ్మిద్దాం అనేటువంటి రూటే సాగుతోంది.